ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన అనుదిన వాక్య ధ్యాన సమయాన్ని ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మరి తండ్రి, మీరు అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడుగా, మాకు చాలిన దేవుడుగా మీరు ఉంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభా, మరి తండ్రి, మీరు మా నిరీక్షణకు కర్త, విశ్వాసమునకు కర్త, ఆదరణకర్త అయి ఉన్నారు. దేవా, అందరూ బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, ఇదిగో ప్రభా, వేకుజావున మీ ముఖ దర్శనాన్ని మేము చేసుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ వాక్యాన్ని వినడానికి, దేవా మరి తండ్రి, మీ వాక్యం వినుటతోడ మా యొక్క దినాన్ని మేము ప్రారంభించడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి మీ గొప్ప కృపాభాగ్యం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, ఈ సమయాన్ని మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ సమయంలో 91వ కీర్తన చదువుకోబోయే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు, మీ వాక్కులు, మీ వాగ్దానాలు మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన విశ్వాసంతో, నిరీక్షణతో మేము చదువుకునే సమయం అంతటిని మాకెంతో మేలుకరంగాను దీవెనకరంగాను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. తదుపరి నాయన, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా దేవా మా తండ్రి, మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. మీ పక్షంగా నిలబడి దేవా మరి తండ్రి నాయన, వాక్యం అందించబోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో నింపి దేవా, మీరే మా దైవజనుల ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు. ఆయన మీ వాక్యాన్ని మీరు నా దేవా మా తండ్రి మాకు వినిపిస్తూ ఉండగా దేవా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనసు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆ రీతిగా ప్రభువా, చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా, కృప చూపించండి. మీకు ఈ స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ముందు సమయం అంతటినీ మా కొరకు దీవించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతిని చాటును నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. మన ఈ సమయంలో మనం దేవుని వాక్యం విన్నాం. పిల్లరా, దైవజనులు ప్రభుదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ సమయంలో యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 26వ వచనం నుండి 29 వరకు చదువుకుందాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 20 ఫ్రమ్ వర్స్ 26. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమన్ను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అన్ను. యేసు, నీవు నన్ను
చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాను. మనం ఈ సమయంలో ఈస్టర్ తరువాత జరిగినటువంటి సంభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈస్టర్ ఆదివారం ఏం జరిగిందో యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాకని వారితో చెప్పాను. అయితే ఆ సమయంలో తోమ వారితో లేడు. 24వ వచనం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. సో థామస్ లేడు. కనుక థామస్ వచ్చినప్పుడు శిష్యులు ఈ మాట చెప్పారు. ఏమని? 25వ వచనం, తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఈస్టర్కి యువతల ఇంచుమించు 8 దినాలు గడిచిన తర్వాత మనము ఈ దినాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నుండి మనం సాగి వెళుతూ ఉన్నాం. మొదటి శతాబ్దంలో ప్రభు పునరుద్ధరణుడై లేచినటువంటి ఈస్టర్ ఆదివారం అప్పర్ రూమ్ మేడగదిలో జరిగినటువంటి సంఘటన శిష్యుడు యోహాను రికార్డ్ చేశాడు. ప్రభు వారికి కనిపించి వారితో చెప్పినటువంటి మొదటి మాట, మీకు సమాధానము కలుగునుగాక, పీస్ బీ అంటు యు. ఈ మాట మనకెంత ధైర్యాన్ని, మనకెంత ఆదరణను ఇస్తుంది. మీకు సమాధానము కలుగునుగాక. తెలీదు భవిష్యత్తు మనకు, కానీ ఒకటి వాస్తవం, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినటువంటి వారంగా ప్రభు మనకేం చెప్తున్నాడంటే, మీకు సమాధానము కలుగునుగాక. శిష్యులు వలలు విడిచిపెట్టారు, కొందరు వారి ప్రొఫెషన్, వారి వృత్తిని విడిచిపెట్టారు. అంతేకాదు వారు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించి 3.5 సంవత్సరాలు ఇంకా వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు లేడు. వారి భవిష్యత్ ఏంటి? వాట్ లైస్ అహెడ్? వాట్ అబౌట్ దేర్ ఫ్యూచర్? వాట్ అబౌట్ దేర్ కెరియర్? ఇది పెద్ద ప్రశ్న. అందువలన వారి హృదయాల్లో ప్రభు నిజంగా లేచాడా? యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అని చెప్తే యూదా మతాధికారులు అటువంటి విశ్వాసాన్ని, ఫెయిత్ను ప్రొఫెస్ చేసినటువంటి వారిని, ఒప్పుకున్నటువంటి వారిని ఏదైనా చేయొచ్చు, కీడు చేయొచ్చు వారికి. అటువంటి దినాల్లో ప్రభు మీకు సమాధానము కలుగును గాక అని చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి మాట, థామస్ వారితో ఉన్నాడు. తోమా ఒక విధంగా చూస్తే మన యొక్క ప్రతినిధి అని చెప్పాలి. 21వ శతాబ్దపు వ్యక్తి యొక్క ఆలోచన విధానం అప్పుడే మొదటి శతాబ్దంలో తోమాలో ఉంది. ఏదైనా లాజికల్గా ఎనలైజ్ చేసుకునేవాడు. అంతేకాదు, ఎవరో చెప్పిన దాన్ని బట్టి నేను నమ్మను, నా అంతట నేను చూచి పరీక్షించి అప్పుడు మాత్రమే నేను నమ్ముతాను అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. చూచారా? అంటే చాలా అడ్వాన్స్డ్ థింకింగ్ అన్నమాట. ఏదో బ్లైండ్గా నమ్మను, ఎవరో చెప్పారని నమ్మను. ఇందులో ఇది చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు తిరిగి లేచి అంటే ఎలా లేవగలడు ప్రభు? ఎలా లేవగలడు? మేము ప్రభువును చూచేము అన్నారు మిగిలిన శిష్యులు. మేము ప్రభువును చూచితిమి. ఎలా సాధ్యం ఇది?
ఇప్పుడు 26వ వచనంలో 8 దినములైన తరువాత తోమా ఉన్నాడు, తలుపులు మూయబడి ఉండగా అనే మాట చాలా స్పష్టంగా వ్రాయబడింది. బహుశా మేడగదిలో చేరినటువంటి శిష్యులు పీరియాడికల్గా ఎవరైనా మేడగదిలో నుండి బయటకు వెళ్ళినా లోపలికి వచ్చినా మరలా మనం సరిగ్గా తలుపులు వేసామా లేదా, ఎవరైనా మనల్ని గమనిస్తూ ఉన్నారా, లేకుంటే ఎవరైనా రోమా అధికారులు ఈ అప్పర్ రూమ్ను సమీపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా, మన కొరకు వెతుకుతూ ఉన్నారా? ఎందుకంటే యేసు ప్రభు తర్వాత శిష్యులే కదా ప్రాముఖ్యమైనటువంటి వారు. వీరిని కూడాను చంపటానికి ప్రభుత్వం, మతాధికారులు యోచన చేస్తూ ఉన్నారా అనేటటువంటి భయాలు వీరిలో ఉన్నాయి. అందువల్లనే తోమా మిగిలినటువంటి శిష్యులు 8 దినాలైనా వారి హృదయాల్లో భయం ఉన్నది. 2 సంవత్సరాల నుండి భయము మానవ హృదయాలను ఏలుతూ వచ్చింది అంతో ఇంతో. అయితే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినటువంటి వారము ప్రభు యొక్క వాక్యము, వాగ్దానం వైపు చూచి భయాన్ని జయించి ప్రభు తట్టు చూచి విశ్వాసంతో సాగి రావటానికి దేవుడు కృపిచ్చి అసలు కూడా దాటి మనం యువతలకి రాగలిగాం. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పినటువంటి మాట, మీకు సమాధానము కలుగును గాక. తరువాతి వచనంలో 27వ వచనం, తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. సరిగ్గా తోమా ఏ మాటలు మాట్లాడారో అక్కడ ఉండి విన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు తోమా చెప్పినటువంటి మాటలకు రిప్లై చెప్తూ ఉన్నాడు. తోమా ఏమన్నాడు? 25వ వచనంలో, నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను. ఎక్సెప్ట్ ఐ సీ, ఐ టచ్, ఐ ఫీల్. చూచారా? మనలాగానే లాజికల్గా, ఎనలిటికల్గా థింక్ చేస్తున్నాడు అన్నమాట థామస్. యేసు ప్రభువారు మూయబడినటువంటి తలుపులు ఆ గదిలో ప్రవేశించాడు. అసలు ప్రభు కనిపించగానే తోమాకు సగం అర్థమైపోయింది. తలుపులన్నీ చాలా భద్రంగా వేశారు, 1-2 సార్లు చెక్ చేస్తుంటారు, సందేహమే లేదు. అయితే ఇప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు తోమాను పిలుస్తూ ఉన్నాడు, నా చేతులు చూడు, నా ప్రక్కన చూడు. బైబిల్ పండితులు ఈ విషయంలో 2 అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఒక గుంపు ఏమంటారంటే తోమా వచ్చి చూచాడు అని ఒక గుంపు అంటారు. కొందరు అంటారు ప్రభు మాటకే తోమా అప్పటికే చాలా కృంగిపోయాడు, తన అవిశ్వాసానికి సిగ్గుపడ్డాడు, తాను వచ్చి టచ్ చేసి చూడలేదు అని కొందరు బైబిల్ పండితులు అంటూ ఉంటారు. ఏది ఏమైనా తోమా చెప్పినటువంటి రిప్లై ఏంటంటే 28వ వచనం, అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా నేను, మై లార్డ్ మై గాడ్. నా ప్రభువా నా దేవా. ఒక యూదుడు ఈ మాట అన్నాడు అంటే దేవుణ్ణి మాత్రమే ఈ పదజాలంతో తాను సంబోధించాలి. మై లార్డ్, లార్డ్షిప్, యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని ఒప్పుకోవటం. అంతేకాదు మై గాడ్, నా దేవా, నా దేవా. చాలా చక్కగా మరి తన ఫెయిత్, నా ప్రభువా నా దేవా, మా ప్రభువా అనలేదు, మా దేవా అనలేదు, నా ప్రభువా నా దేవా అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట తోమా అన్నాడో ప్రభు ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. 29వ వచనం, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ధన్యతల కొండపైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ధన్యతలు మత్తయి సువార్త కొండమీది ప్రసంగంలో మనం చదువుతాం. ఇక్కడ ఇంకొక ధన్యత చెప్పబడి ఉన్నది.
చూచి నమ్మటం, చూడక నమ్మటం. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మటం మంచిదే కానీ చూడక నమ్మటం అది ధన్యకరమైనటువంటి స్థితి. ధన్యతల కొండ ఈ ఉదయకాలం ఎక్కగలమా? చాలా మార్లు థామస్ మన యొక్క ప్రతినిధిగా కనబడుతూ ఉన్నాడు. దేనికి ప్రతినిధి అంటే అవిశ్వాసానికి ప్రతినిధి, రిప్రజెంటేటివ్ ఆఫ్ అవర్ అన్బిలీఫ్. విశ్వాసిలో దాగి ఉన్నటువంటి లేక వ్యక్తిలో దాగి ఉన్నటువంటి అవిశ్వాసానికి తాను ప్రతినిధిగా ఉన్నాడు. థామస్ శిష్యుడే, ప్రభుని వెంబడించిన వాడు, అద్భుతాలు చూచినటువంటి వాడు, రొట్టెలు విరిచినప్పుడు పంచినటువంటి వాడు, సూచ్యకార్యాలు చూచినటువంటి వాడు, ప్రభువు చేయగా ఎన్నో విధాల స్వస్థతలు చూచినటువంటి వాడు. అయినా మరి లాజరు లేచిన సంగతి గుర్తురాలేదా? థామస్కు గుర్తురాలేదా? ప్రభు లేచాడు అంటే ఎందుకు నమ్మలేకపోయాడు? 4 దినములు మరణించి 4 దినములైనటువంటి లాజర్ను ప్రభువారు లేపారు కదా. అవన్నీ వాస్తవాలు. అయినా తాను నమ్మలేకపోయాడు. చాలా మార్లు దేవుని బిడ్డల్లో అవిశ్వాసం చోటు చేసుకుంటూ ఉంటుంది, లేక నమ్మలేనటువంటి స్థితి. సహోదరులు జెక్కీ దేవరాజు గారు 85 ఏళ్ల వయస్సులో, 84 ఏళ్ల వయస్సులోను, అబోవ్ 80, రాజమండ్రి దగ్గర కోరుకొండలో వారు ఉంటూ వారు ఇప్పటికీ కొన్ని ఇంటర్వ్యూల్లో వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు వ్రాసినటువంటి పాటల్లో నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు అనే పాట. ఈ పాట వారు ఏ పరిస్థితిలో వ్రాసారో 1970 ప్రాంతాల్లో ఆయన చెప్పారు. మారు మనస్సు పొందిన కొంతకాలం తరువాత మరలా లోకం యొక్క ఆకర్షణ తనకు కనిపించినప్పుడు తాను ఈ పాట వ్రాసేను అని స్వయంగా వారు చెప్పటం నేను విన్నాను. అందులో ఒక చక్కని వచనం, చాలిన నిన్ను నే విడచి కోరితి దీవెనలెన్నో భావనలేమో అరసి వదలితి వాక్యాధారం కల్వరిలో ఆదరించు నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు. పాడతాను. చాలిన నిన్ను నే విడచి కోరితి దీవెనలెన్నో, చాలిన నిన్ను నే విడచి కోరితి దీవెనలెన్నో భావనలేమో అరసి వదలితి వాక్యాధారం, భావనలేమో అరసి వదలితి వాక్యాధారం కల్వరిలో ఆదరించు నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు, నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు. శోధనలో వేదనలో నిన్ను వీడి పొనియకు, శోధనలో వేదనలో నిన్ను వీడి పొనియకు. మన విశ్వాస జీవితంలో నాకు అర్థమైతేనే నేను నమ్ముతాను, నేను చూస్తేనే నమ్ముతాను, నేను గ్రహించగలిగితేనే నమ్ముతాను అని అనుకుంటే అబ్రహాము విశ్వాస యాత్ర ప్రారంభించి ఉండేవాడే కాదు. ఆదికాండ గ్రంథంలో అబ్రహాము యొక్క పిలుపును మనం జ్ఞాపకం చేసుకుంటే 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి
నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అది అబ్రహాము యొక్క పిలుపు. ఆ తర్వాత దీవెనలను గూర్చి ప్రభు చెప్పారు, దేవుడు చెప్పాడు. అది స్వర ప్రత్యక్షత అయి ఉండవచ్చు బహుశా. ఆ దేవుడు ఎవరు, ఆయన ఎట్టివాడు, ఆయన నిజంగా ఉన్నాడా, ఆయన దీవిస్తాడా, నడిపిస్తాడా? ఎక్కడో గాల్లో నుండి వినబడినటువంటి స్వరాన్ని బట్టి ఆస్తి అమ్ముకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరటం విశ్వాసయాత్ర. విచిత్రంగా ఉంటుంది కదా. ఇక్కడ థామస్ అంటున్నాడు, నేను చూస్తేనే నమ్ముతా అన్నాడు. చూస్తేనే నమ్ముతా. నా వ్రేలు, నా చెయ్యి, ఆయన మేకులు గుర్తులు నేను చూడాలి, ఆయన ప్రక్కను, గాయపడిన ఆయన ప్రక్కను నేను చూడాలి అని చాలా గట్టిగా మాట్లాడాడు. విశ్వాస జీవితంలో దేవుని మాట, దేవుని గ్రంథం, దేవుని వాగ్దానం మనం నమ్మటం నేర్చుకోవాలి. నా జీవితంలో నేను పొందినటువంటి ఒక అనుభవాన్ని గురించి నేను మీతో చెప్తాను. నేను కాలేజ్ చదివే దినాల్లో భక్తి కలిగినటువంటి వాడనుగా ఉండేవాడిని. అంటే భక్తి కలిగిన పాపిని అని. ఉపవాసం ఉండేటటువంటి పాపిని. బాహ్యమైనటువంటి అలవాట్లు వేటిల్లో కూడా ఎవరు వేలెత్తి చూపించడానికి వీలు లేని రీతిగా భక్తిగా ఉండేటటువంటి వాడిని. కానీ హృదయంలో మాత్రం ఆ వెలితి నాకుండేది. నేను ఏసీ కాలేజ్ హాస్టల్, హయ్యర్ హాల్ అనేటటువంటి హాస్టల్లో ఉండేవాడిని. 1969 సంవత్సరం బ్రదర్ వసురాజు గారి దగ్గరకు అభిషేకర్రావు గారని ఒకరు, తాను ఈయుఈజిఎఫ్ స్టాఫ్ వర్కర్, ఆ దినాల్లో ఈయుఈజిఎఫ్ తొలి దినాల్లో ఉన్నటువంటి స్టాఫ్ వర్కర్స్లో వారు ఒకరు. ఒక దినం వారు హాస్టల్కి వచ్చారు, వసురాజు గారి దగ్గరకు వచ్చారు. వసురాజు గారు నన్ను అభిషేకర్రావు గారికి పరిచయం చేశారు. అభిషేకర్రావు గారు, నేను నా గదిలో కూర్చుని, వసురాజు గారు వెళ్ళిపోయారు, మేమిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాం. నన్ను ప్రశ్నించాడు, మీరు ప్రభువుని అంగీకరించారా, మారు మనసు పొందారా అని. నేను పొందలేదు అని చెప్పాను. నన్ను అడిగారు, మరి మారు మనసు పొందటానికి, ప్రభువుని అంగీకరించడానికి మీకు అభ్యంతరం ఏంటి? నేను అన్నాను, నేను ప్రభు అంటే నాకు ప్రేమ, ఇష్టం, భక్తి ఉన్నది. వారానికి ఒకసారి ఉపవాసం కూడా చేసేవాడిని. అయితే యేసుక్రీస్తు ప్రభువు నీ పాపాలు క్షమించేను అని కనీసం స్వరంతోనన్నా నాకు చెప్పకుండా నా పాపాలు క్షమించబడినవని నాకు రుజువు ఎలాగు అన్నాను. నేను స్వర ప్రత్యక్షత కోరుకుంటూ ఉన్నాను, అంటే భావన కోరుకుంటూ ఉన్నాను. అప్పుడు ఆయన దేవుని వాక్యంలో నుండి 2 భాగాలు నాకు చూపించారు. మొట్టమొదటిది 1 యోహాను 1:9 మనకు తెలుసు. యోహాను తాను వ్రాసినటువంటి పత్రికలో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఈ వాక్య భాగం చూపించాడు. రెండవది ఆయన రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం కూడా నాకు చూపించారు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఈ 2 వాక్య భాగాలు ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. విన్నాను. సరే, ఆయన ఏదో ప్రార్థన చేశాడు, నా చేత ఏదో ప్రార్థన చేయించాడు, వెళ్ళిపోయాడు ఆయన. నేను ప్రశ్న వేసుకున్నా, రక్షణ ఎంత సులువా? ఈ సాల్వేషన్ సో సింపుల్, జస్ట్ వాక్యం చూసి నమ్మేసేస్తే అయిపోయిందా? ఎలాగ నమ్మగలను? ఇంత సింపులా రక్షణ, ఇంత సింపులా అనేటటువంటి ప్రశ్న నన్ను వేధిస్తూ వచ్చింది. నేనేదో ఒక ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ కోరుకున్నాను. అది నాతో ఉన్న సమస్య. దానికి కారణాలు ఉన్నాయి. భక్తుల జీవితాలు, వారి జీవిత చరిత్రలు చదివినప్పుడు, కొందరి సాక్ష్యాలు విన్నప్పుడు,
దేవుడు ఎలాగూ ఆయా ప్రత్యక్షతలు వారికి ఇచ్చి నడిపించాడో అవన్నీ బాల్యకాలం నుండి వింటూ వచ్చాను. కాబట్టి నాలో ఒక భావం లోతుగా పాతుకుని పోయింది. దేవుడు స్వరము ద్వారా చెప్తే తప్ప నీ పాపాలు క్షమించబడినవని, నేను ఎలాగూ రక్షించబడ్డాననేటటువంటి నిశ్చయితకు రాగలను అని అనుకున్నాను. 69వ సంవత్సరం నుంచి 71వ సంవత్సరం వరకు ఇదే డైలమా, మీమాంస. భక్తి ఉండేది, కానీ నాకు తెలుసు నేను నా హృదయాన్ని పూర్తిగా ప్రభువుకి ఇవ్వలేదని. నేను ప్రార్థించేవాడిని, నా ప్రార్థనలో జీవం ఉండేది కాదు. నేను దేవుని బిడ్డవలే కనిపించేవాడిని, కానీ శక్తి ఉండేది కాదు. అంటే నేను ఎవరికి విట్నెస్ చెప్పేవాడిని కాదు. ఎవరైనా నన్ను అడిగేవాళ్ళు, మీ సాక్ష్యం ఏంటని. ఏం చెప్పాలి? ఇంకా నేను ప్రభువుకు పూర్తిగా హృదయమే లేదు. ప్రభు అంటే ఇష్టము, ప్రేమ. సండే స్కూల్ టీచర్గా చేస్తాను, ఆ పనులు చేస్తా, ఈ పనులు చేస్తా, దేవుని కొరకు ఎన్నో చేస్తా. కానీ నా డిగ్రీని, నా చదువుని నేను ప్రేమించాను. యేసు ప్రభు హృదయం ఇస్తే చదువు మానేసేసి ఆయన సేవకు రమ్మంటాడేమో అనే భయం నాలో చాలా గాఢంగా ఉండేది. ఎందుకంటే చాలా మంది నేను చూచిన వారు, నేను చదివినటువంటి పుస్తకాలు, చదువు వదిలేసిన వాళ్ళు, ఉద్యోగాన్ని వదిలేసిన వాళ్ళు, అటువంటి వారి అనుభవాలే నేను చదివి ఆ భావం నాలో బలంగా నాటుకుపోయింది. అందువల్ల నేను తటపటాయించాను 71వ సంవత్సరం వరకు. చిట్ట చివరకు కృపగలిగినటువంటి దేవుడు ఒక యూత్ కాన్ఫరెన్స్లో, గుంటూరులో జరిగింది. అది డిసెంబర్ మాసం 28, 29, 30 తేదీలు 3 దినాలు జరిగింది. స్టాల్ గర్ల్స్ హై స్కూల్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ లోపల భారత్ భవన్ అని ఒకటి ఉండేది. దైవజనులు రెవరెండ్ టి. మోసెస్ గారు వారు యూత్ క్యాంప్ పెట్టారు. ఆ దినాల్లో యూత్ క్యాంప్ పెట్టినప్పుడు తనకు హెల్ప్గా ఉండటానికి కొందరు లెక్చరర్స్ని వారు తీసుకున్నారు. ఎన్ లాజరస్ విక్టర్ గారని ఇప్పుడు వారు మహిమలో ఉన్నారు, జువాలజీ లెక్చరర్గా ఉండేవారు. వారు ఇంకా కొందరు వారికి హెల్పర్స్గా ఉన్నారు. సిస్టర్ సలోమి అని, రెవరెండ్ డాక్టర్ గేరా పీటర్ గారి వైఫ్. అప్పటికి వారికి పెళ్లి కాలేదు. అలాగూ కొందరు దైవజనులు మోజెస్ గారికి ఆ క్యాంపులో సహకారులుగా ఉన్నారు. లాజరస్ గారు నన్ను అడిగారు, ప్రభుదాస్ నీవు నా ప్రక్కనే ఉండు, నా టీంకు సహాయం చేయటానికి. నేను అనుకున్నాను, నేనే సరైన అనుభవంలోనికి రాలేదు, నేనేం చెప్పగలను, నేనేం సహాయం చేయగలను. డిసెంబర్ 29వ తేదీ సాయంకాల సమయం సిస్టర్ సలోమి గారు కొందరు యవనస్తులను ప్రభువులోనికి కౌన్సిలింగ్ చేసి నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యం చూచానండి నేను. నాకంటే చిన్నవాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు ఏడుస్తూ వారు తమ జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ అప్పగించుకుంటూ ఉన్నారు. నేను చాలా సిగ్గుపడ్డాను. ప్రభా, నాకంటే చిన్నవారు తమ హృదయాన్ని వారు నీ సన్నిధిలో కుమ్మరించారు. నేను అలాగూ అన్కండిషనల్గా, షరతులేమీ లేకుండా నీ హృదయాన్ని నేను అప్పగించలేకపోయి నేను చింతపడుతున్నా. నా హృదయంలోనికి రా, ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను చేస్తా అని షరతులు లేకుండా ప్రభువుకు అప్పగించుకున్నాను. ఆ రాత్రి నుండే ఒక నూతన సంబంధం యేసుక్రీస్తు ప్రభుతో నాకు ప్రారంభమైంది. ప్రభు నాతో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడని నాకు అర్థమైంది. వాక్యాన్ని ఆనాడు 69లో బ్రదర్ అభిషేకరావు గారు చెప్పినటువంటి వాక్యాన్ని నమ్మి ఏదో ఒక అనుభూతి, ఏదో ఒక భావన, ఏదో ఒక ప్రత్యక్షత, ఏదో ఒక స్వరం, దాని కొరకు కనిపెట్టకుండా వాక్యాన్ని నమ్మి ప్రభు నన్ను రక్షించాడని ఈ రోమా పత్రికలో వ్రాయబడినటువంటి వాగ్దానమేమి 10:9, అలాగే 1 యోహాను 1:9 ఇవి నేను నమ్ముతాను ప్రభు అని ఆ రాత్రి నేను ప్రభువుకి అప్పగించుకున్న ఆ సాయంకాలం. ఆ తదుపరి నా జీవితంలో ఒక నూతన శకం ప్రారంభమైంది.
కనుక నేను చెప్పగోరేది ఏంటంటే, మనం చాలామార్లు థామస్ లాగానే ఏదో ఒక ప్రూఫ్ మనం అడుగుతూ ఉంటాం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనము ఏదో ఒక ప్రూఫ్ కొరకు అడగటం ఒక విధంగా శోధించడం అవుతుందేమో. ఆ తరువాతి కాలంలో నాకు అనేక అనుభవాలు ప్రభు ఇచ్చాడు. నేనేమనుకున్నాను, కొన్ని అనుభవాలు ప్రభు ఇస్తే అప్పుడు నేను నమ్ముతాను అనుకున్నాను. కాదు, దేవుని వాక్యము, దేవుని వాగ్దానము ఉన్నదన్నట్టుగా నమ్మి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభు చెప్పినటువంటి మాట తోమాతో. మనం అలాగూ ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయగలిగితే, నా ప్రభువా, నా దేవా, మై లార్డ్, మై గాడ్, తోమా చెప్పినటువంటి మాట ఈ ఉదయకాలం మన ముందున్నటువంటి దినాలు. ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ప్రభు చెప్పే మాట, మీకు సమాధానము కలుగును గాక. ఇది ప్రభు మనకిచ్చేటటువంటి చక్కని వాగ్దానం, మీకు సమాధానము కలుగును గాక. మనం మన హృదయంలో ఉన్న సందేహాలన్నీ ప్రక్కన పెట్టేసేసి, నా ప్రభువా, నా దేవా అని ప్రభుతో చెప్దాం. యు ఆర్ మై లార్డ్ అండ్ యు ఆర్ మై గాడ్. ప్రభు వైపు చూద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో మేము వెళ్ళేటటువంటి పరిస్థితులన్నిటిలో సాలినటువంటి దేవుడు అని, ఈస్టర్ తదుపరి 8 దినములైన తరువాత మీరు కనిపించి ప్రత్యేకంగా తోమా యొక్క హృదయమును స్థిరపరచుటకు, తనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించడానికి మీరు కనిపించి ప్రేమతో మాట్లాడి తన అవిశ్వాసాన్ని తొలగించి తన విశ్వాసిగా మార్చినందుకు, స్థిరపరిచినందుకు స్తోత్రాలు. మేము మీ బిడ్డలమే గాని మా హృదయాల్లో భయాలున్నాయి, సందేహాలున్నాయి. చాలామార్లు మేము కూడా తోమా వలె చూస్తేనే నమ్ముతాం అనేటటువంటి ఆ భావన మాలో ఉంటూ ఉన్నది. మమ్మల్ని క్షమించండి. మీ వాక్యం మేము నమ్మి, మీకు సమాధానము కలుగాక అని మీరు చెప్పినటువంటి ఆ మాటను మేము నమ్మటానికి కృప దయచేయండి. నా ప్రభువా, నా దేవా అని ఎలాగైతే నీ యొక్క హెడ్షిప్ను, నీ శిరసత్వాన్ని, అలాగే నీవు దేవుడు అని, నీవు మమ్మల్ని ప్రేమించేవాడు అని, మా జీవిత ప్రతి పరిస్థితికి చాలినవాడు అని, మమ్మను, మా కుటుంబీకులను, మా రక్త సంబంధికులు, మా కలిగిన వారిని, మేము ఉన్నటువంటి సంఘాలను, మేము వెళ్ళేటటువంటి పరిస్థితులన్నిట్లో మమ్మల్ని కాపాడగలిగిన గొప్ప దేవుడు అని మీకు స్తుతి చెల్లించడానికి, అలాగూ మీపై ఆధారపడటానికి మాకు సహాయం దయచేయమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి నామములో, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో, అవిశ్వాసాన్ని తొలగించేటటువంటి విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. మీకు అందరికీ ప్రభు నామములో వందనాలు. మరలా రేపు ఉదయ కాలం కలుసుకుందాం. అంత మటుకు సెలవు.